తిరుప్పావై. ఓం నమో భగవతే వాసుదేవాయ. తిరుప్పావై பாசுரம் 15. எல்லே இளம் கிளியே இன்னம் உறங்குதியோ, சில்லென்றழையே மின் நங்கை மீர் போதருகின்றேன், வல்லை உன் கட்டுரைகள் பண்டே உன் வாயறிதும், வல்லீர்கள் நீங்களே நானே தானாயிடுக, ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை, எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள், வல்லானை கொன்றானை மாற்றாரை மாற்றழிக்க வல்லானை, మాయనై పాడేలోరెంబావాయ్. ఈ మాలిక సంభాషణ రూపములో ఉన్నది బాహ్యాంతరమున గల గోపాంగన. ఓ లేత చిలుక, ఇంకను నిద్రిస్తున్నావా? ఇదేమి ఆశ్చర్యమే. అంతరమున గల గోపాంగన, పూర్ణులైన పూబోడులారా, ఇదిగో వస్తున్నాను. బాహ్యమున గల గోపాంగన, శీఘ్రముగా రావమ్మా. అంతరమున గల గోపాంగన, అబ్బా గొల్లుమని ఉలికి పడునట్లు గొంతెత్తి చెవులు గడియలు పడునట్లు పిలువకండి, వస్తాలే. బాహ్యమున గల గోపాంగన, ఓ చిన్ని చిలుక, నీవు చాలా చమత్కారముగా మాట్లాడుతావు. నీ నేర్పరితనము, నీ పుల్లవిరుపు మాటలు మేమిదివరకే ఎరుగుదుములేమ్మా. లోపలి అంతరమున గల గోపాంగన, మీరే అట్టి సమర్థులమ్మా, నేనేమీ కాదులే. అయినా మీరన్నట్లు నేనట్టి దాని నేనేమో. రావలసిన వారందరూ వచ్చిరా? బాహ్యమున గల గోపాంగన, ఆ అందరూ వచ్చి చేరారు. నీవే వచ్చి లెక్క చూడవచ్చు కదా. అంతరమున గల గోపాంగన, వచ్చి నేనేమి చేయవలెనో చెప్పరాదు. బాహ్యమున గల గోపాంగన, కువలయాపీడమనే కంసుని గజమును, కంసాది శత్రువులను సంహరించి సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని కళ్యాణ గుణములను కీర్తింపగా రమ్ము. ఇట్లు చేసిన గాని మనము చేయు వ్రతము శుభప్రదముగా పూర్తి కాదు అని బయటి నుంచి సమాధానము చెప్పి ఆమెను కూడా తమ గోష్ఠిలోనికి చేర్చుకున్నారు గోపికలు.